కనీసం రీషెడ్యూల్మెంట్ కూడా రుణాల కోసం అడిగిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా ఆర్బీఐని లేకుంటే స్టేట్ లెవెల్లో ఉండే బ్యాంకర్స్ మీటింగ్లో ఎప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి కూడా తీసుకురాలేదు. కరువు వచ్చిన విషయం కానీ వరదలు వచ్చిన విషయం కానీ వాళ్ళ దృష్టికి తేకుండా రుణాలు కూడా రీషెడ్యూల్ చేయలేకపోయారు. ఇప్పుడు నేను అడిగితే టైం అయిపోయింది, మేము చేయమనే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తున్నారు, 40 రోజులుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడాను, ఆర్థిక మంత్రి మన అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాను, కేంద్ర నాయకులతో మాట్లాడాను, ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏమిటి అని అంటే, కేవలం రీషెడ్యూల్ చేస్తే ఆ రీషెడ్యూల్ ఏదో గొప్ప పని చేసినట్టుగా మీరు చెప్పుకుంటా ఉన్నారు. నేను అడగదలుచుకున్న చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఎప్పుడు కరువు వచ్చినా ఎప్పుడు వరద వచ్చినా ప్రభుత్వాలు లోన్లు రీషెడ్యూల్ చేయడం అనేది కొత్త ఏమీ కాదు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కూడా చేసింది. అంటే అంత చేతగాని చెత్త ప్రభుత్వం అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారే చేసినప్పుడు ఇక మీరు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రీషెడ్యూల్ చేయించడం పెద్ద గొప్ప సంగతి అంటున్నా. గత 10 ఏళ్లుగా చూస్తే ఒకసారి ప్రతి ప్రభుత్వము కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఎప్పుడు కరువులు వచ్చినా కూడా రొటీన్గా రుణాలు రీషెడ్యూల్ చేస్తారు. ఇదేదో పెద్ద గొప్ప కార్యక్రమం అన్నట్టుగా మీరు చేసినట్టుగా ఏదో మీరు చూపిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చేస్తూ ఉన్నదంతా కలిపినా కూడా ఏమిటి అని అంటే 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి రుణాలు రీషెడ్యూల్ చేశాము అని అంటున్నారు. ఆ రీషెడ్యూల్ చేయడం మీద పెద్ద ఘనకార్యంగా చెప్తా ఉన్నారు. 10,000 కోట్ల రూపాయల రుణాలు రీషెడ్యూల్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడగదలుచుకున్నాయా చంద్రబాబు గారు, 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్లు మాత్రమే రుణాలు రీషెడ్యూల్ అంటున్నారు. మరి మిగిలిన 90,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఉట్టి వ్యవసాయ రుణాలే 87,000 కోట్ల రూపాయలు ఉన్నాయని మొన్న మీ సమక్షంలో జరిగిన 184వ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ మీకే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏ బ్యాంకులో ఏ రైతుకు ఎంత రుణాలు ఉన్నాయి అన్నది.